కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలోని తమిళనాడు హౌస్లో ఉదయం 9 గంటలకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ మీటింగ్లో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టు విక్రమార్క, ఏపీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశర్, ఇతర రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లు హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీ రేట్ల సరళీకరణ భాగంగా ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్లను 5%, 12%, 18%, 28% నుంచి 2 స్లాబ్లకు అంటే 5% నుంచి 18%కి కుదించే అవకాశం ఉంది. ఆరోగ్య, లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారులకు ఊరట కలిగించనున్నట్లు తెలుస్తోంది. పర్మిషన్లను సులభతరం చేయనున్నారు. ఇక రాష్ట్రాలకు జీఎస్టీ కాన్సలేషన్ సేస్ భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రత్యేకంగా డ్రోన్లకు సంబంధించి జీఎస్టీ రేట్లపై కూడా ఈ భేటీలో డిస్కషన్ చేసి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే జీఎస్టీ రేట్ల తగ్గింపు తక్షణమే కేంద్రం అమలు చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేతన జీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. దాదాపు 2 రోజుల పాటు ఢిల్లీలోని జిఎస్టీ కార్యాలయంలో ఈ యొక్క జిఎస్టీ సమావేశం కూడా జరగబోతుంది. ఇది 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్థిక శాఖ మంత్రులతో పాటు గవర్నర్కు ఈ యొక్క జిఎస్టీ సమావేశం కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఢిల్లీకి కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతలో ఈ యొక్క జిఎస్టీ మండలి సమావేశం కూడా సరిగా 11 గంటలకు కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ముఖ్యంగా జిఎస్టీలో ఉన్నటువంటి కొన్ని స్లాబ్లను తగ్గించేటటువంటి విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిఎస్టీలో ఉన్నటువంటి 12%, 22% స్లాబ్లను తొలగించాలని చెప్పేసి కూడా కేంద్రం ఈ యొక్క ప్రతిపాదనను కూడా ఇప్పటికే అంగీకరించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ యొక్క జిఎస్టీని మాత్రం ఇటు మంత్రుల బృందం ఆల్రెడీ ఆమోదించారు. దీన్ని ఇప్పుడు ఈ 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో మాత్రం ఈ చర్చించిన తర్వాత ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలపై పడుతున్నటువంటి భారాలు తగ్గించడం సంబంధించినటువంటి అంశాలపైనే ఇది కీలకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎంఎస్ఎంఈ స్టార్టప్లకు అనుకూలమైనటువంటి పన్ను వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయడంపై కూడా దృష్టి సారించేందుకు కూడా కేంద్రం ముందడుగు కూడా వేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ జిఎస్టీలో ఉన్నటువంటి 5, 12, 18, 28% స్లాబ్ల స్థానంలో మాత్రం కేవలం 5, 18% స్లాబ్లను కొనసాగించి మిగిలినటువంటి వాటిని ఎత్తేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన కూడా చేపట్టడం జరిగింది. కాబట్టి 12, 28% స్లాబ్లో ఉన్నటువంటి వాటిని 5, 18% స్లాబ్లోకి సర్దుబాటులోకి చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 2017 జూలై 1 నుంచి కూడా దేశవ్యాప్తంగా జిఎస్టీ అమల్లోకి కూడా రావడం జరిగింది. అప్పటి జిఎస్టీలోకి మారడం కారణం వల్ల రాష్ట్రాలకు ఏర్పడేటువంటి ఆదాయ నష్టాన్ని కూడా భర్తీ చేసేందుకు కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇటు చిన్న వ్యాపారవేత్తలు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా ఈ యొక్క సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి అంశాలు పై కూడా చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.